మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్య నివాసుని మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, అలాగే కొద్ది నిమిషాలు దేవా నీ వాక్యాన్ని వినుట ద్వారా కూడా మీ నామానికి మహిమ కలుగుతుంది కనుక తండ్రి బిడ్డలందరూ కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి నీ మాటలు వినడానికి సహాయం చేయండి. నిలబడిన నేను అయా బలహీనుణ్ణి ప్రభువా, అభాగ్యుణ్ణి, నరపుత్రుడని నిలబడు మాట్లాడేది నేనని మీరు వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఆ మాటను ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా నేను కాదు నీవే నాలో ఉండి మాట్లాడండి. ఆనాడు ప్రత్యక్షపు గుడారాన్ని మహింపరిచి ప్రత్యక్ష గుడారములో నుంచి ఇజ్రాయేలీల ప్రజలతో మీరు మాట్లాడేవారు. ఈనాడు ఈ మట్టి గుడారాన్ని మహింపరిచి అయా బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. పక్క వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు మేము దీవించునుగాక అని చెప్పండి. ఇంకా మీ చేతుల్లో పుస్తకాలు కానీ వేస్ట్ పేపర్లు కానీ సౌండ్ కలిగించేవి కానీ పెట్టుకోవద్దు. రాసుకోగలిగిన వారు రాసుకోండి. సమయం చూసుకోండి. అవసరమైతే 12 గంటలకే ముగిస్తాను. మనం నేర్చుకోబోయే అంశం జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అనగా కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాల్లో నుంచి మొట్టమొదటి మాటగా కన్ను అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. పార్ట్ 1 చెప్పాను కన్ను గురించి, పార్ట్ 2 చెప్పాను కన్ను గురించి. ఈరోజు పార్ట్ 3 జ్ఞానేంద్రియాలు అనబడిన 5 అంశాల్లో మొదటి అంశంలో నుంచి 3వ మాట, అంటే 3వ అంశం, 3వ పార్ట్ అన్నమాట ఈరోజు చెప్పడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నారు. మొదటి పార్ట్లో ఎవరెవరి కన్నులు తెరవబడ్డాయి, ఎవరెవరి కన్నులు మూయబడ్డాయి అనే విషయాల గురించి ధ్యానించాం. రెండవ పార్ట్లో ఎవరెవరు వేటి వైపు చూచి పతనమయ్యారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇంకా ముగించలేదు, అదే విషయాన్ని కంటిన్యూ చేస్తాను. గత వారం చెప్పిన విషయం ఏంటంటే అందం వైపు ఎవరెవరు చూశారు, అందం వైపు ఎవరెవరు చూశారు, ఎవరెవరు పతనమయ్యారు. హవ్వమ్మ అందం వైపు చూచింది, ఆత్మీయంగా ఏమండి మరణించింది. అలాగే దేవుని ఆత్మ కోల్పోయింది, శాపాలు కొని తెచ్చుకుంది. ఫరో అందం వైపు చూశాడు, వేదనల పాలయ్యాడు. అలాగే అమ్నోను అందం వైపు చూశాడు, అర్ధాంతరంగా చచ్చిపోయాడు. అబ్షాలోము అందం కలిగి ఉన్నాడు, అతని అందమే అతని ప్రాణం తీసింది. అందం వైపు చూచిన వాళ్ళెవరు అనే విషయాలను గత వారం ప్రస్తావించడం జరిగింది. ఈయన మాటలు విని వాటి ప్రకారం నడుచుకున్న వారు ధన్యులు అని లేఖనం చదివేస్తుంది. మీరందరూ వింటున్నారు, సంతోషమే. విని విడిచిపెట్టేస్తే సంతోషం కాదు, విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి అందానికి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తున్నామేమో. కాబట్టి నేటి నుంచి అయినా అందం గురించి కాదు, ఆత్మ సౌందర్యం గురించి ఆలోచన చేద్దాం. బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలని పేతురు గారు తెలియజేస్తా ఉన్నారు తన పత్రికల ద్వారా. కొన్ని విషయాలు చెప్తూ నేను మరలా ఈ చెప్పిన వాక్యం అంతా వింటానండి రెండో పూట మధ్యాహ్నం. అప్పుడు ఏదైతే మర్చిపోయానో, ఏదైతే స్క్రిప్ట్ అయిపోయానో, ఏవైతే మిస్టేక్ మాట్లాడినో వాటి అన్నింటినీ కూడా సరి చేసుకుంటా ఉంటాను. నాకు మరలా చెప్పదగ్గ విషయం ఏమనిపించిందంటే పొగడ్తల దగ్గర చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి ఇలాంటి విషయాల దగ్గర. అందుకని ఈ సంగతి మరొకసారి జ్ఞాపకం చేసి ఈ దిన వాక్యంలోకి నేను వెళ్ళిపోతాను. ఏంటంటే ఆ విషయం అంటే, భర్త భార్యని పొగడొచ్చు, తప్పులేదు. భార్య భర్తని పొగడొచ్చు, తప్పులేదు. ఇరువురు ఒకరినొకరు కాంప్లిమెంట్ అంటారు కదా, తప్పులేదు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఎక్కడొస్తుందండి సమస్య భార్య భర్తల మధ్యలో అంటే, భర్త ముందు పరాయి వ్యక్తిని భార్య పొగిడినా, ఏమండి, అలాగే భార్య ముందు వేరే స్త్రీని పొగిడినా ఏమొచ్చేస్తున్నాయి? ఎక్కడలేని చిక్కులు, ఎక్కడలేని సమస్యలు అల్లుకుపోతున్నాయి. కాబట్టి మరొక విషయం చెప్పాలని కానీ చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. భార్యాభర్తలారా, మీ కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలంటే భర్త భార్యను పొగడాలి, భార్య భర్తను పొగడాలి తప్ప, ఏమండి, నేను మరలా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా మందికి గొడవలు అవుతున్నాయి, కలహాలు పెరిగిపోతున్నాయి, చాలా విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి భార్య భర్తలు ఇలాంటి ఆలోచన
అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. సరే, ఈరోజు మాట కన్ను అనే అంశంలో నుంచి పార్ట్ 3. ఈరోజు వెనక్కి చూచిన వాళ్ళు ఎవరు? అబ్బా, చెప్పిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీరు తెలియని వాళ్ళు ఏం కాదు, అందరూ తెలిసిన వాళ్ళే. అందుకనే నేను అవుట్లైన్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతాను, ఎక్కువగా లోతుగా చెప్పను. కానీ గత వారం ఏం చెప్పానంటే అందం వైపు చూచిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని చెప్పాను. ఈరోజు వెనక్కి చూచిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని చెప్పబోతున్నాను. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. ఇది ఎవరితో చెప్పిన మాట? దేవుని దూత లోతు కుటుంబంతో చెప్పిన మాట. ఏ సందర్భంలోనో చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. అబ్రహాము గారిని దేవుడు పిలిచారండి. పిలిచినప్పుడు అబ్రహాము గారు తన ఇంటి నుండి, తన బంధువుల వద్ద నుండి వారిని విడిచిపెట్టి వచ్చేసాడు. కానీ అభిమానం బట్టి ఆయన చేసిన పొరపాటు ఏంటంటే తన సహోదరుని కుమారుని కూడా వెంట పెట్టుకొచ్చాడు, లోతుని వెంట పెట్టుకొచ్చాడు. ఎప్పుడు మన కుటుంబంలో చిక్కులు ప్రారంభమవుతాయో తెలుసా అండి? దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా విన్నప్పుడే మనం దీవించబడతాం. ఉన్నది ఉన్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా విన్నప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి. అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవ స్టార్ట్ అయింది. అర్థమవుతుందండి? ఈ గొడవ అబ్రహాము గారికి లోతు గారికి మధ్య దాకా వచ్చేసింది. నేను అంటాను వీళ్ళిద్దరి కుటుంబాల మధ్యలో పెద్ద గొడవ వచ్చేసింది. అసలు నేను అంటాను అబ్రహాము గారు లోతుని తీసుకుని వెళ్ళకపోతే అసలు ఆ సమస్య వచ్చేది కాదు కదా. అది అబ్రహాము గారికి కరువు వచ్చినప్పుడు తొందరపడి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. దేవుణ్ణి అడగల, ఏం చేయమంటావు ప్రభా అని. దేవుని అడగకుండా సొంత నిర్ణయం చేసుకోవడం వల్లే ఐగుప్తుకు వెళ్ళాడు, ఎక్కడ లేని తెప్పలు తెచ్చిపెట్టుకున్నాడు. అలాగే ఐగుప్తు నుంచి వస్తూ హాగరుని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ హాగరు ద్వారా దేవునికి విరోధమైన సంతానం కూడా రావటం జరిగింది. కాబట్టి గమనించాలి, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అబ్రహాము గారు తన సహోదరుని కుమారుడైన లోతుని వచ్చాడు. అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు దీవించాడు. చెప్పండి, అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు దీవించాడు. ఇప్పుడు అబ్రహాము పశువులు పెరిగిపోతున్నాయి, లోతుకున్నటువంటి పశువుల సంపద కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి నివసించలేనంత ఆశీర్వాదం వచ్చేసేసరికి లోతు పశువుల కాపర్లకి, అబ్రహాము పశువుల కాపర్లకి ఏమైంది? గొడవ వచ్చింది. అప్పుడు అబ్రహాం అంటాడు, మనము రక్త సంబంధులం కాబట్టి ఇదిగో అమాలీకుల మధ్యలోనే ఎక్కడో మనం ఉన్నాం, పలానా వాళ్ళ మధ్యలో ఉన్నాం, ఇది మనకి తగదు అని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి చూస్తాడు. లోతు కన్నులెత్తి సొదొమ గొమొర్రాను చూస్తాడు. సొదొమ గొమొర్రాని యెహోవా దేవుడు నాశనం చేయక మునుపు అది యెహోవా తోట వలె ఉందంట. యెహోవా తోట వలె సొగసుగా, అందంగా, రమ్యంగా ఉందంట. చూసారా? ఇక్కడ కూడా చూపు గురించి చెప్పొచ్చు. లోతు కన్నులెత్తి పచ్చగా ఉన్న ప్రాంతాన్ని చూశాడు. అది పచ్చగా ఉందే కానీ ఆ ప్రాంతం అంతా ఘోరమైన పాపంతో నింపబడి ఉంది. ఆ సంగతి గ్రహించలేకపోయాడు లోతు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలోకి లోతు వెళ్ళాడు. మొట్టమొదట సొదొమ గొమొర్రా గవ్ని వద్ద పొలిమేరలో నివాసం ఏర్పరచుకున్నాడు. తర్వాత ఊరి లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఊరి వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు, లేదా ఆ ఊరి వారికి ఒక పెద్ద మనిషిగా అక్కడ చలామణి అవుతున్నాడు. లోతు ఇంటి వారందరూ కూడా సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నారు. ఇప్పుడు సొదొమ గొమొర్రా యొక్క మొర్ర యెహోవా సన్నిధికి చేరింది. ఏంటా మొర్ర? సొదొమ గొమొర్రా యొక్క పాపం యెహోవా సన్నిధికి చేరింది. అది తెలుసుకోవడానికి దేవదేవుడి భూమి మీద దిగి వచ్చాడు. నా స్నేహితుడైన అబ్రహాముకి సంగతి దాచదనా అని చెప్పి ఆ సంగతిని అబ్రహాముకి తెలియజేశాడు. ఏ సంగతి? సొదొమ గొమొర్రా పట్టణం చాలా పాపంతో నింపబడింది, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాము కొంగుదన్నాడు. ఎందుకని? అమ్మో, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎవరున్నారు? తన తమ్ముడు, తన కొడుకు వరుస అవుతాడు అనుకుంటా, సహోదరుని కొడుకు కదా, బాబాయ్ కొడుకు వరుస అవుతాడు. తన సహోదరుని కుమారుడైన లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు భీమవరం ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ అయింది.
ఆ వార్త మనం విన్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికి భయం వేస్తుంది? ఎవరికి భయం వేస్తుంది? లోతు గారు అబ్రహాముకి సహోదరుని కుమారుడు. ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. డౌట్ క్లారిటీ అయిపోయిందా? ఇప్పుడు భీమవరంలో బాంబ్ బ్లాస్ట్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికి భయం వేస్తుంది? అందరికి భయం వేస్తుందా? ఆ భీమవరంలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి మీకు భయం వేస్తుంది. అమ్మో, భీమవరంలో మా అక్క ఉంది, భీమవరంలో మా చెల్లు ఉంది, భీమవరంలో మా పిన్ ఉంది. భీమవరంలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అనుకో, పోతే పోయిందిలే అనుకుంటారు అనుకరా. అది ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, అబ్రహాము తన రక్త సంబంధి సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. అందుకనే యెహోవా సన్నిధిలో నిలబడి అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాయవా? కాస్తానయ్యా. 40 మంది ఉంటే కాస్తానయ్యా. ఇంకొక్క మారు మాట్లాడుతానయ్యా. దుమ్ముని ధూళిని ఇదిగో నీతో మాట్లాడి తెగిస్తున్నాను. 30 మంది ఉంటే కాస్తానయ్యా. 20 మంది ఉంటే కాస్తానయ్యా. 10 మంది ఉంటే కాస్తానయ్యా. 5గురు ఉన్నా కూడా ఆ పట్టణాన్ని కాపాడుతాను, నాశనం చెయ్యను అని దేవుడు చెప్పాడు. విచిత్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆ పట్టణంలో 5గురు కూడా నీతిమంతులు కానరాలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయం ఒకసారి చెప్పాను, మరలా చెప్తాను, దయచేసి ఆలకించాలి. కొండల ప్రాంతంలో ఒక బస్సు వెళ్తుందండి. ఆ బస్సులో ఒక 100 మంది దాకా సభ్యులు ఉన్నారు. పిడుగులు పడతా, వర్షం పడతా, చాలా భయంకరమైన వాతావరణం అలుముకుంది. భయంకరమైన పిడుగు ఆ బస్సుకి ఒక 50 అడుగుల దూరంలో పడింది. కొంచెం ఉంటే ఆ బస్సు మీద పడితే ఆ బస్సు లోయలో పడి బస్సులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు. అర్థమవుతుందండి? ఆ పిడుగు పడి చెట్టు కాలిపోయింది. కాసేపు ఆగి డ్రైవర్ ఊపిరి తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళంగానే ఈసారి 30 అడుగుల దూరంలో పిడుగు పడింది. బస్సులో ఉన్న వాళ్ళందరికీ భయం వేసింది. ఇదిగో మరలా ఆ పిడుగు మనకి సమీపంలో పడింది అని భయపడ్డారు. ఎవరికి వాళ్ళు ఎవరి దేవుళ్ళు వాళ్ళు తలుచుకున్నారు. ఆ బస్సులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎవరినో పిడుగు తరుముతుంది, ఈ బస్సులో ఎవరో శాపగ్రస్తులు ఉన్నారు, వాళ్ళు గనక వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ కూడా బతికి బట్టగట్టేస్తాం అని ఎందుకో వచ్చింది అతనికి ఆలోచన. ఆ ఆలోచన చెప్పాడు. ఆలోచన చెప్పిన తర్వాత ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి ఆ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని తాకి రావాలని వీళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడండి, ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అనుకోండి, ఆ పిడుగు వచ్చి ఎవరిని కొట్టిద్ది? ఆ చెట్టుని ఆనుకున్నటువంటి ఆ మనిషిని కొట్టిద్ది. బస్సులో ఉన్న 99 మంది బతికేస్తారు, సేవ్ అయిపోతారు. ఆ విధంగా బస్సులో ఉన్న ఒక్కొక్కరు దిగి ఆ చెట్టుని పట్టుకోవడానికి వెళ్తున్నారు. గడగడ వణిగిపోతున్నారు. ఆ టచ్ చేసేసరికి పిడుగు రాకపోయేసరికి అమ్మయ్యా నేను బతికిపోయాను, నేను సేవ్, నేను మంచోడు, నేను పరిశుద్ధుడు, నేను నీతిమంతుని అనుకుంటా బస్సులోకి వెళ్ళిపోతున్నారు. అలాగా 1, 2, 3, 4 ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఆ చెట్టును ముట్టుకున్నారు. మరలా తిరిగి వచ్చి బస్సులో కూర్చుంటున్నారు. ఆఖరిగా ఒక్కడు మిగిలాడు. ఇప్పుడు ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇతగాడి వారి ఎలా చూస్తారు చెప్పండి? నీచంగా, అసహ్యంగా, కోపంగా పళ్ళు నూరేస్తున్నారు, మిర్మిరు గుడ్లేసి చూస్తున్నారు. నీ ఒక్కడి వల్లే మేమందరం చచ్చిపోవాలా? నీ ఒక్కడి వల్లే ఆ ఉరుము మమ్మల్ని వెంటాడుతుంది, ఇదిగో దేవుని కోపం మమ్మల్ని వెంటాడుతుంది, నువ్వు ఒక్కడివే శాపగ్రస్తుడివి, ఈ బస్సు నడిచి వెళ్ళిపో అని చెప్పంగానే ఆ వ్యక్తి వణుకుతా భయపడతా బస్సు మెల్లగా దిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్టుని టచ్ చేయడానికి సిద్ధంగా ఉండేసరికి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు కదా పిడుగు వచ్చేస్తుంది. ఆఖరి వ్యక్తి ఇతనే శాపగ్రస్తుడు, అతను చచ్చిపోతాడు, పిడుగు వచ్చి ఇప్పుడు ఆ చెట్టును కొట్టింది, ఆ వ్యక్తి చచ్చిపోతాడు, మనందరం బతికేవచ్చు, మనందరం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని ఎవరికి వాళ్ళే అలాంటి ఆలోచనలు, డిప్రెషన్లో చూస్తూ ఉన్నారు. ఆయన ముట్టాడు చెట్టుని, రానే వచ్చింది పిడుగు. ఆ పిడుగు ఒక్కసారిగా వచ్చి కొట్టింది ఆ బస్సుని. ఎక్కడ కొట్టింది? ఆ బస్సును కొడితే ఆ బస్సు బోల్తా పడి ఆ లోయలో పడి ఆ బస్సులో ఉన్న అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బట్టి ఎవరు బతికించబడ్డారు ఇప్పటిదాకా? ఆ ఒక్క అదృష్టవంతుడు ఉండబట్టి ఈ శాపగ్రస్తులు అందరూ బతికేశారు. అర్థమవుతుందా? నేను అంటాను, లోతు ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు ఆ ప్రాంతం మీదకి అగ్ని గంధకాల్ని పంపించలేదు దేవుడు. ఎందుకు తెలుసా? పత్రికల్లో రాయబడింది, పేతురు పత్రికలో లోతు నీతిమంతుడు అని రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి మన మహిమపడదాం. నేనంటాను,
ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క నీతిమంతుని బట్టి ఆ ప్రాంతాన్ని దహించడానికి దేవుడు ఆపాడు కదా. నేను అంటాను, నీ కుటుంబంలో నువ్వు నీతిమంతుడిగా ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కుటుంబంలో నీ వంశంలో అందరూ పాడైపోయారేమో, అందరూ శాపగ్రస్తులుగా ఉన్నారేమో, నువ్వు ఒక్కడమైన నీతిమంతుడిగా ఉంటే నీ నీతి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నీ ఒక్కడి నీతి నీ ప్రాంతాన్ని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతిగా బతక. అప్పుడు లోతుని వెంటబెట్టి లోతు చేయబట్టుకుని దూత ఆ పట్టణంలో నుంచి బయటికి తీసుకొచ్చేసి ఆ కుటుంబం వాళ్ళతో దూత చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు నశించిపోకుండా ఉండాలంటే, నీ ప్రాణం నువ్వు నీ ప్రాణం కాపాడుకోవాలంటే వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుని దూత ఆ కుటుంబానికి ఆజ్ఞాపించడం జరిగింది. గమనించాలి. అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది కదా అని అనుకోవద్దు. ఇప్పుడు ఆ కుటుంబం ప్లేస్ లో మిమ్మల్ని పెట్టుకోండి. ఆ కుటుంబం ప్లేస్ లో మిమ్మల్ని పెట్టుకోండి. ఆ దేవుని దూత విషయంలో, ఆ దేవుని దూత స్థానంలో దేవుని వాక్యాన్ని పెట్టుకోండి. దేవుడు ఆనాడు వాళ్ళతో చెప్పిన మాట వెనక్కి చూడొద్దు. ఇప్పుడు దేవుడు అదే వాక్యం ద్వారా మనతో చెప్తున్న మాట, రక్షణానుభవంలోకి వచ్చావు, దేవుని మందిరంలో అడిగెట్టావు, దేవుని మందిర స్థానంలోకి వచ్చావు, వెనక్కి తిరిగి చూడొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని దూత చెప్పినట్టుగా వాళ్ళు ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేసారు. కానీ తిరిగి ఏదో ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే లోతు భార్యకి ఒక సందేహం కలిగింది. ఏమైపోతుందో అక్కడ ఉన్నటువంటి నా సంపాదన, అన్ని విడిచిపెట్టి వచ్చేసారు కదా, ఏమైపోతుందో నేను విడిచిపెట్టి వచ్చిన నా సంపాదన అని. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ. ఇప్పుడు మనసంతా సొదొమ గొమొర్రా ప్రాంతం మీద, ఆ ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చేసిన తన ధన బంగారాల మీద ఉండిపోయింది మనసంతా. లోతు కుమార్తెలు ముందెళ్తున్నారు, లోతు భార్య వెనకాల వెళ్తుంది. వెళ్తూ ఏం లేదండి, అలా తిరిగి చూచింది, అక్కడి ఉప్పు స్తంభం అయిపోయింది. నేటికి సాక్ష్యంగా మనందరికీ ఏమండి ఆ దేశంలో ఉప్పు స్తంభంగా ఇప్పటికీ కూడా మనందరికి ఒక దాన్ని ఏమంటారు, హెచ్చరికగా ఉందన్నమాట. లోతు భార్య మనందరికీ ఒక హెచ్చరిక. లోతు భార్య వెనక్కి తిరిగి చూడొద్దంటే వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. నేడు చాలా మంది వెనక్కి తిరిగి చూచి నిత్య జీవాన్ని కోల్పోతున్నారు. అక్కడ తన ప్రాణాన్ని కోల్పోయింది. కానీ నేడు మనం వెనక్కి తిరిగి వెళితే, అంటే రక్షణానుభవంలోనికి వచ్చిన మనం వెనక్కి తిరిగి వెళ్తే నిత్య జీవాన్ని కోల్పోతాం. దేవుని స్తోత్రం చెప్పండి గడిగా చెప్పాలి. ఎవరున్నారు బయట? పిల్లల్ని అటు తిరగనమ్మా, అక్కడ కూర్చోమని చెప్పండి. పెద్దవాళ్ళు పిల్లల వైపు మీరు చూడకండి, నేను కూడా వాళ్ళ వైపు చూడను కదా, మీరు డిస్టర్బ్ అవ్వకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా అంశం ఎక్కడుంది? వెనక్కి చూచిన వాళ్ళు ఎవరో. వెనక్కి చూచింది లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. చూడండి ఒక మాట, లూకా సువార్త 9వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గమనించండి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో అదిగదిగో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. వెనుక తట్టు చూడకూడదంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకూడదు. ఏంటా నాగలి? నాగలితో ఏం చేస్తారు? దున్నుతారు, నేలను దున్నుతారు. నేల అనబడిన నీ హృదయాన్ని దున్నావు. నాగలి అనబడిన సువార్త ద్వారా దేవుని వాక్యము చేత నీ హృదయాన్ని దున్నుకున్నావు. దేవుని వాక్యమనే స్తుతి ద్వారా నీ గుండెను నల్లగొట్టుకున్నావు. దేవుని వాక్యమనే నీటి ద్వారా నువ్వు ఉదక స్నానం చేయబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. దేవుని వాక్యము చేత నువ్వు పట్టబడ్డావు. దేవుని వాక్యము చేత నువ్వు ఆకర్షించబడ్డావు. దేవుని వాక్యము చేత నువ్వు నూతనపరచబడ్డావు. అందుకని భక్తుడు అంటాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దేవుని వాక్యం అనే నాగలి, దేవుని సువార్త అనే నాగలి, సువార్త అనే నాగలి చేత దున్నబడి నువ్వు రక్షించబడ్డావు, మంచి నేలగా మార్చబడ్డావు. ఒకప్పుడు ముండ్ల తుప్ప నేలగా ఉండేది నీ నేల. ఒకప్పుడు రాతి నేల అనుభవాన్ని కలిగి ఉండేది నీ నేల. ఒకప్పుడు త్రోవ పక్క నేల అనుభవాన్ని కలిగి ఉండేది నీ నేల. ఎప్పుడైతే ఈ నాగలి అనబడినటువంటి సువార్త నీ హృదయాన్ని దున్నిందో అప్పుడు నువ్వు మంచి నేలగా మార్చబడ్డావు. మంచి నేలగా మార్చబడ్డావు. మంచి నేల అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి నీవు ఏం చేయకూడదు? మరలా ముండ్ల తుప్ప అనుభవంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. మరలా వెనక్కి తిరిగి చూడకు. నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు
కాదు. అంటే దీని అర్థం ఏంటో గమనించండి, చాలా శ్రద్ధగా ఆలకించండి, వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి. ఈ రోజున చాలా మంది దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ నిలబడే వాళ్ళు తక్కువ. అవునంటారా కాదంటారా? నేను ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. భక్తులు ఎక్కువైపోయారు, భక్తి తక్కువైపోయింది. విశ్వాసులు ఎక్కువైపోయారు, విశ్వాసం కనుమరుగైపోతుంది. అంటే జనాభా కనబడుతున్నారు, మిడతల దండంత విస్తారముగా క్రైస్తవ్యం ప్రబలుతుంది, కానీ చాలా మందిలో చూస్తే భక్తి తక్కువైపోయింది. గిద్యోనుతో పాటు 32,000 మంది వచ్చారంటండి యుద్ధానికి, మిద్యానీయులతో యుద్ధం చేయడానికి. గిద్యోనుతో పాటు 32,000 మంది వచ్చారు. ఎంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు? 20, అక్కడ 32,000 అంటే 31,900 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. నేను ప్రశ్న కూడా వేశాను కదా, 32,000 మందిలో 700 మంది, 31,700 మంది వెనక్కి వెళ్ళిపోతే మిగిలింది ఎంతమంది? 300 మంది. ఈ 300 మంది ఎవరో? సరైన వాళ్ళు. ఈ 300 మంది ఎవరో? నిబ్బరం కలిగిన వాళ్ళు. ఈ 300 మంది ఎవరో? ధైర్యం కలిగినటువంటి వాళ్ళు. ఈ 300 మంది ఎవరో? శత్రువులతో పోరాడి విజయాన్ని పొందుకున్న వాళ్ళు. మనం ఈ 300 మంది సంఖ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి నేను ఏమంటాను తెలుసా? సిలువ సువార్త సైనికుడు అంటాను. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడు. సైనికుడు యుద్ధంలోనికి వెళ్ళిన తర్వాత వీపు చూపకూడదు. ఏం చూపకూడదు? రొమ్ము విరిచి అవసరమైతే రొమ్ము కొట్టుకుని ధైర్యంగా ముందుకెళ్ళి చావో వేరే స్వర్గమో అన్నట్టు పోరాటం చేయాలి, యుద్ధంలో పాల్గొనాలి, యుద్ధంలో సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి మనం ఉండాలి తప్ప వెను తిరిగితే అప్పుడే మనం చచ్చిపోయినట్లు లెక్క. వెను తిరిగిన వాడిని శత్రువు ఏం చేస్తాడో తెలుసా? బాణం వేసి చంపేస్తాడు. చెప్పండి, యుద్ధంలో ఎప్పుడైతే భయం వేసి వెను తిరుగుతాడో ఈ వెనక తట్టు ఆయుధాలు ఉండవు. మీరు ఎప్పుడైనా గమనించండి, చేతిలో ఆయుధం ఉంటుంది, శిరస్త్ర నెత్తి మీద ఆయుధం ఉంటుంది, ముందు మైమరు ఉంటుంది, జోడు ఉంటుంది. ఈ పార్ట్ ముందు పార్ట్ అంతా ఏముంటది? ఆయుధం అనేది రక్షక కవచం అనేది ఉంటుంది. సైనికునికి వెనక తట్టు ఆయుధం అనేది ఉండదు. సైనికుడు యుద్ధంలో ఎప్పుడైతే వెనుకడుగేస్తాడో, వెనుక తట్టు తిరుగుతాడో, వెంటనే ఆ శత్రువు అనబడినటువంటి వాడు బాణం వేసి చంపేస్తాడు. అక్కడ నువ్వు చచ్చిపోయావు యుద్ధంలో. అది వీరత్వం అనిపించుకోదు. పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడు, సాహసవంతుడు ఒకసారి మరణిస్తాడు. వెనకడుగు వేయకూడదండి, వెనుతట్టు తిరిగి చూడకూడదండి. ఇప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఏదైనా మర్చిపోయారు అనుకో, పెద్దవాళ్ళు ఏమంటారు? రే ముందు ప్రయాణం వెళ్ళావు, మళ్ళీ వెనక తిరిగి రాకూడదు అంటారనరా. అయితే వెళ్ళిపో, వెనక రావద్దు. ఎందుకని? వెళ్ళే పని అవ్వదు అనే ఒక సెంటిమెంట్, ఒక నమ్మకం. నేను దాన్ని కొట్టివేయట్లేదు, కానీ 4 అడుగులు ఇంట్లోంచి బయటికి వెళ్తే 1 అడుగు వెనక్కి వేసి ఇంట్లోకి రావడానికే భయపడతాం మనం, వెళ్ళిన పని ఎక్కడ ఆగిపోద్దా అని. ఇప్పుడు మనం అడుగు పెట్టాం దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాం. దేవుని సంఘమే దేవుని రాజ్యం. చెప్పండి, దేవుని సంఘమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో అడుగు పెట్టిన మనము వెనకడుగేస్తే దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. చాలా మంది అద్భుతాల కోసం వస్తున్నారు, చాలా మంది స్వస్థతల కోసం వస్తున్నారు, చాలా మంది గారడీల కోసం వస్తున్నారు. వాళ్లే తిరిగి వెళ్ళిపోతారు. ఎవరు దేవుని రాజ్యం కోసం అడుగు పెడతారో వాళ్లే నిలబడగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, అద్భుతాలు జరిగేటటువంటి స్థలాల్లో ఇసుకేస్తే రాళ్ళరు జనం. ఎందుకని? వాళ్ళకి కావాలి అద్భుతాలు. యేసయ్య అక్కర్లా, వాక్యం అక్కర్లా, విశ్వాసం అక్కర్లా, క్రమం అక్కర్లా, ఆజ్ఞలు పాటించేటటువంటి విషయం అక్కర్లా. దీవెన 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 అవే కావాలి వాళ్ళకి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, యాకోబు గారు పడుకున్నప్పుడు స్వప్నంలో ఏం కనబడింది? ఆయనకి దర్శనం కనబడింది. ఆకాశము నుండి భూమికి, భూమి నుంచి ఆకాశానికి వేయబడిన ఒక నిచ్చెన కనబడింది. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. అంటే అక్కడ గమనించాలి, ఆ స్థలము పరలోకానికి వేయబడిన ఒక బాట. అర్థమవుతుందండి? దేవుని మందిరం అంటే పరలోకానికి వెళ్ళటానికి ఒక బాట, ఒక మార్గం. ఇక్కడి నుంచే మనం పరలోకానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని నేను అంటాను, మందిరంలో అడుగు పెట్టిన తర్వాత మనం వెనకడుగు వేస్తే మనం దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. చూడండి, హెబ్రీ పత్రిక 10:38 హెబ్రీ పత్రిక 10:38 అయితే మనము నశించుటకు వెనుతీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము.
గమనించాలి. నా వెనక ఈ మాట చెప్పండి. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము, గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం వెనకడికి వేయకూడదు. వెనుక తట్టు చూచిన లోతు భార్య తన ప్రాణం పోగొట్టుకుంది. విశ్వాస జీవితంలో వెనుక తట్టు తిరిగి చూస్తే మన ఆత్మ నాశనంలో పడుద్ది, మన ఆత్మ నరకంలో పడుద్ది, మన ఆత్మ నిత్య నరకంలో పడుద్ది. మన ఆత్మను మనం రక్షించుకోవాలి. వెనుక తీసేవారం మనం కాము, కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవము కలిగిన వారం అవుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారా, డబ్బు యందు విశ్వాసం ఉంచారా? ఇక్కడ లోతు భార్య డబ్బు మీద విశ్వాసం పెట్టుకుంది, ధన బంగారాల వైపు చూసింది, తన ఆస్తి వైపు చూసింది. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గమనించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని పిల్లలై అధికారాన్ని మనం పొందుకుంటాం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అని పదే పదే వాక్యంలో రాయబడి ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్తానా? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతమంది శిష్యులు? ఎంతమంది? 12 మంది అంటున్నారు కొంతమంది, 72 మంది అంటున్నారు కొంతమంది. బైబిల్లో లెక్క రాయబడలేదు, కానీ బైబిల్ తరగతిలో మాకు ఇచ్చిన లెక్క ప్రకారం 72 మంది అండి. మరి మిగిలిన 60 మంది ఏమైపోయారు? వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట చెప్పుకొనిరి. యేసు చాలండి, తర్వాత 66వ వచనం చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఎందుకు వెనక తీశారు వీళ్ళు? ఆ మాట జీర్ణించుకోలేకపోయారంట. ఏ మాట? అక్కడ ఒక మాట ఉంటుంది పైన. ఏ మాట అంటే, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవానికి పాత్రుడైన మాట యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు ఆ మాటను వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. శరీరాన్ని తినటం ఏంటి, రక్తాన్ని త్రాగడం ఏంటి అని అక్షరార్థంగా ఆలోచించారే తప్ప ఆ మాటలో ఉన్న తాత్పర్యాన్ని గ్రహించలేకపోయారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడంలో అనేక మంది వెనక్కి తీశారు. అనేక మంది అక్కడ రాసుకోండి, ఇంచుమించు 60 మంది అయి ఉండొచ్చు. 60 మంది. అనేక మంది యేసు ప్రభుల వారిని వెంబడించారు, కానీ 12 మంది నిలబడ్డారు. ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా కూడా ఉర్రెట్టుకుని చచ్చిపోయాడు. ఆ తర్వాత ఒకరిలో మరొకరిని మత్తయి అనే వ్యక్తిని చేర్చడం జరిగింది, చీట్లు వేసి. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు. దేనికోసం వస్తున్నారంటే స్వార్థంతో వస్తున్నారు. దేనికోసం వస్తున్నారంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వారి ఆశలు కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నారు. నిజంగా నువ్వు నిత్య జీవం కోసం వస్తే, నిజంగా నువ్వు దేవుని రాజ్యం కోసం వస్తే, నిజంగా ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత నేను ప్రభు రాజ్యానికి వెళ్ళాలి, ప్రభు రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ప్రభు యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఇదిగో నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ ప్రేమ నాకు కావాలి, ఆ రాజ్యం నాకు కావాలి అనేటటువంటి వాళ్ళు వెనుదిరిగి చూడకుండా, వెనకడుగు వేయకుండా నిత్యము నిలకడగా దేవుని సందులో నిలబడతారు. మరణమే ఎదురొచ్చినా దేవుని మందిరానికి రావటం ఆగిపోరు. మరణమే ముందొచ్చినా దేవుని నామ స్మరణ చేయకుండా ఆగిపోరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి చాలా మంది ఈ రోజున దేవుని మందిరానికి ఆగిపోతున్నారు. అప్పుడప్పుడు వస్తారు కొంతమంది, వస్తూ ఆగిపోతారు, సడన్ గా ఆగిపోతారు కొంతమంది. ఎందుకని? వాళ్ళు అనుకున్నది జరగలేదని, దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించలేదని. అంటే వాళ్ళు దేనికోసం వచ్చారు? వాళ్ళు స్వార్థం కోసం వచ్చారు. ఏవో అక్కర్లు తీర్చుకోవడానికి, ఏవో కోరికలు తీర్చుకోవడానికి దేవుని నమ్ముకుంటే అది బూడిదలో పోసిన పన్నీరు. అది భక్తి కాదండి, అది భక్తి కాదు. వీళ్ళు స్వార్థపరులు. ఎవరండి మందిరానికి ఆగిపోయేది? ఎవరండి మందిరానికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేది? ఎవరండి రక్షణ తీసుకుని వెనకడిగేసేదంటే స్వార్థపరులు వీళ్ళు, దురాశపరులు వీళ్ళు. దేవుని నిత్యరాజ్యం వైపు చూడలేరు వీళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఈ మాట ముగిస్తున్నాను. వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు ఎవరో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో అనేక మంది వెనుక తీసి నిత్యరాజ్యాన్ని కోల్పోయారు. లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది.
తర్వాత మాట రాసుకోండి. ఆది కాండము 34వ అధ్యాయం మొదటి మాట చదవండి. లేయా యాకోబునకు ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. ఇప్పుడు నా వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వెనుక తట్టు చూచి అనే మాటను ముగించాను. ఇప్పుడు నెక్స్ట్ మాట ఏంటంటే ఆ దేశపు కుమార్తెలను చూచి అనే మాట రాసుకోండి. దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళిందంటండి. ఆ దేశపు కుమార్తెలను. ఇప్పుడు మన దేశం ఏ దేశం? భారతదేశం. భారతదేశంలో మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మనకంటూ కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వాటిని నేను ఎప్పుడు కూడా వ్యంగ్యంగా మాట్లాడను, విమర్శ చేయను. నమ్మకం చాలా ప్రాముఖ్యత, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను అంటాను, కట్టు విషయంలో అంటే కట్టుకునే వస్త్రధారణ విషయంలో మాత్రం మన భారతదేశాన్ని మించిన మరొక దేశం మరొకటి లేదు. మన భారతదేశం అంటే గొప్ప దేశం మరొక దేశం లేదు. ఏమండి, లంగావోని కానివ్వండి, చీరా జాకెట్ కానివ్వండి, పంజాబీ డ్రెస్ కానివ్వండి, ఎన్ని చక్కని వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఎన్ని చక్కని వస్త్రాలు ఉన్నాయి. మరి నేను అడుగుతున్న ప్రశ్న, స్కర్ట్లు కానివ్వండి, కటింగ్ జీన్స్లు కానివ్వండి, కటింగ్ కానివ్వండి, అర్ధనాగ్నంతో ఉన్న వస్త్రాలు కానివ్వండి, ఇవన్నీ ఏ దేశంలో ఉన్న కల్చర్ చెప్పండి? వేరే దేశంలో ఉన్న ఫ్యాషన్ అని చెప్పి పాపపు కల్చర్కి పడిపోయి మన దేశంలో ఉన్న భారతీయులు కూడా అర్ధనగ్నంతో ఉన్నటువంటి వస్త్రధారణ వేసి అనేక మందిని పాపలో పడేస్తున్నారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఎందుకు వెళ్ళింది దేన ఆ దేశపు కుమార్తెలు చూడడానికి? నీకంటూ ఒక దేశం ఉంది, నీకంటూ ఒక ప్రాంతం ఉంది, నీకంటూ ఒక పద్ధతి ఉంది. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి ఆమె ఎందుకు చూడడానికి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ ఆ దేశపు కుమార్తెల్ని నేను అంటాను, మన దేశంలో ఉన్న కుమార్తెలు వేరే దేశంలో ఉన్న కుమార్తెలను చూసి పాడైపోతున్నారు. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళిన యాకోబు కుమార్తె ఆ దేశపు రాజు చేత పట్టబడి అవమానపరచబడి చెరపబడి తన జీవితాన్ని పాడు చేసుకుంది. చిట్ట చివరి ముగింపు వరకు కూడా మరొక పెళ్లి కానీ మరొక ఇంటికి వెళ్ళటం కానీ లేదండి. యాకోబు ఇంట్లోనే అలాగే ఒంటరి జీవితాన్ని గడిపిందే తప్ప ఆమె జీవితంలో ఆనందం అనేది లేదు. నేను అంటాను, చూడకూడనివి చూడడం ద్వారా, వినకూడనివి వినటం ద్వారా, మాట్లాడకూడనివి మాట్లాడటం ద్వారా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది. ఆ దేశపు ఫ్యాషన్, ఆ దేశపు పాపపు కల్చర్ ఈరోజు చాలా మంది వెంబడిస్తున్నారు. వెంబడించట్లేదా? మన దేశంలో ఉన్నటువంటి వాటిని వెంబడిస్తే మనకి చాలా దీవెన, చాలా ఆశీర్వాదం. కాబట్టి గమనించాలి, దీనివల్లే అనేక మంది ఎలాంటి అగత్యాలకు, బలత్కారాలకు పాల్పడకుండా ఉండాలంటే, సంరక్షించబడాలంటే మంచిగా వస్త్రధారణ కలిగి ఉండటం మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తర్వాత మాట రాసుకోండి. ఇటు అటు ముగిస్తున్నాను, మరి 2 మాటలు చెప్పి ముగిస్తాను. మిగిలిన విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిర్గమకాండము 2వ అధ్యాయం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనో లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టెను. చాలండి, చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరుగట్టి ఫలించును గాక. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నరహత్య చేయొచ్చా? నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కదా. ఇప్పుడు మోషే గారు ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించారు. నరహత్య చేయడానికి గల కారణం ఏంటో చెప్పండి మీరు ఒకసారి. కాదు, అక్కడ ఉన్న పాయింట్ చెప్పాలి. కాదు అంటే ఆ కారణమే చూస్తున్నారు, అసలు మెయిన్ విషయం మీరు చూడట్ల. మోషే ఎటు చూశాడు? అటు ఇటు చూశాడు కాబట్టి చంపేశాడు. అటు చూశాడు, ఎవరు లేరు. ఇటు చూశాడు, ఎవరు లేరు, అందుకని చంపేశాడు. నేను అంటాను, దేవుని వైపు చూస్తే చంపేవాడా? అది పాయింట్. చాలా మంది
దేవుని మందిరానికి వస్తూ ఒక విశ్వాస జీవితంలో కొనసాగుతూ తెలిసి తెలియకుండా త్రాగటం, తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తాడు తెలుసా? అటు ఇటు చూస్తాడు. ఎందుకని? ఎవరైనా విశ్వాసులు ఉన్నారేమో, ఎవరు పాస్టర్ గారు ఉన్నారేమో, తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అని అటు ఇటు చూసి ఆ తప్పు పని చేస్తాడు. ఓకేనా? నేను అనేది ఏంటంటే, అటు ఇటు తిరిగి చూసే లక్షణం ఎవరిది? అటు ఇటు తిరిగే లక్షణం ఎవరిది? ఒకసారి యెహోవా సన్నిధిలో సాతాను తటస్థించినప్పుడు యెహోవా సన్నిధిలో నిలబడిన ఆ దూతతో దేవుడు అడిగాడంట, సాతానా ఎక్కడి నుంచి వచ్చావు అంటే సాతాను ఇచ్చిన సమాధానం ఏంటి? ఇది భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా. అటు ఇటు తిరిగేటటువంటి స్వభావం సాతానిది. ఒకవేళ నీవు కూడా అటు ఇటు చూస్తున్నావేమో, సాతాను నీలో ఉన్నాడు, జాగ్రత్త. మనం ఎటు చూడకూడదు, అటు ఇటు చూడకూడదు. ఇప్పుడు మీరు బండి మీద వెళ్తున్నారండి, మీకు ఎదురుగా చూస్తారా, అటు ఇటు చూస్తారా? దిక్కులు చూస్తే ఏమైంది? ఆ పక్క వాళ్ళని ఎదుటను గుద్దేస్తాం, యాక్సిడెంట్లు అయిపోతాయి. అసలు అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి, ఇప్పుడు మన ప్రయాణం కూడా ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణంలో యాక్సిడెంట్ అవ్వకూడదు. యాక్సిడెంట్ అవ్వకూడదు అంటే నీ గమ్యం నువ్వు చేరుకోవాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని క్రీస్తు వైపు చూచుచూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలే తప్ప అటు ఇటు చూస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు పరుగుల పందెం వాడు పరిగెత్తేటప్పుడు గురి యొద్దకే చూసి పరిగెడతాడా, పక్కన వైపు చూసి పరిగెడతాడా? ఆ పక్కన ఈ పక్కన చూసి పరిగెత్తాడానికి ఏమైంది? గమ్యం చేరలేం. ఇప్పుడు వెనకాల పులి తరుముతుందండి. ఏం తరుముతుంది? పులి తరుముతుంది. జింక పరిగెడుతుంది. డిస్కవరీ ఛానల్ మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూడలేదండి? ఎందుకు జింక పులి కంటే వేగంగా పరిగెడుతుందో తెలుసా? వెనక్కి చూడదు, అసలు పక్కకి చూడదు, స్ట్రైట్ గా పరిగెడుతుంది. తన బలాన్ని పుంజుకుంటది. ఒకవేళ వెనక్కి తిరిగి చూసిందనుకో, భయం అనేది దానికి స్టార్ట్ అవుద్ది. ఆ భయంతో అడుగులు అనేది వేయలేదు. ఆ భయంతో ఆ మృగానికి బలైపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పరా? నవ్వుకుంటున్నారని నాకు అర్థం కాదు. ఇటు అటు చూసినటువంటి మోషే ఒక వ్యక్తిని చంపి నరహత్య చేసి ఆజ్ఞాతిక్రమించి పాపం చేశాడు. ఆ తర్వాత ఆ సంగతి ఐగుప్తు ఫరో వినబడిందని పారిపోయాడు దూరంగా. ఇక్కడ నేను ఒక మాట, ఒక సందర్భం జ్ఞాపకం చేయండి. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. యోసేపు చాలా అందంగా ఉన్నాడు. యోసేపు మీద కన్నేసింది ఎవరు? అందరూ చెప్పట్లా, పోతీఫరు భార్య. కన్నేసి ఒకసారి పోతీఫరు గదిలోనికి యోసేపు ఏదో పని మీద వెళ్ళాడు. అధికారం అతనికి ఉంది కాబట్టి ఆ గదిలోనికి వెళ్ళాడు. గదిలో ఒంటరిగా ఉండటం చూసి వెంటనే వచ్చి పోతీఫరు భార్య ఏం చేసింది? వస్త్రాన్ని పట్టుకుని రా నాతో శయనించు అనంది. వెంటనే యోసేపు ఏం చేశాడు? ఓకే అన్నాడా? లేదు. అటు ఇటు చూశాడా? ఒకవేళ యోసేపు ఆ సందర్భంలో ఎవరైనా ఉన్నారేమో అని అటు ఇటు చూస్తే గదిలో ఎవరుంటారు? పోతీఫరు భార్య తప్ప, ఇక్కడ యోసేపు తప్ప ఇంకెవరుంటారు? పాపం చేసేవాడేమో. కానీ యోసేపు ఆ సమయంలో ఎటు చూశాడు చెప్పనా? దేవుని వైపు చూశాడు. అక్కడ మాట్లాడిన ఆ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అక్కడ నిజంగా పైకి చూశాడని రాయబడలా. ఏమన్నాడు తెలుసా? అక్కడ పోతీఫరు భార్యతో, ఇదిగో దేవుని దృష్టికి దుష్కార్యము చేసి, నీతో పాపం చేసి దేవుని దృష్టికి నేను దుష్కార్యము చేయను అని సమాధానం చెప్పాడు. అంటే దేవుణ్ణి ఆ స్థలంలోకి తీసుకొచ్చాడంటే ఏ భయం ఉంది అక్కడ యోసేపుకి? పోతీఫరు భార్య దృష్టిలో ఇక్కడ ఎవరు లేరు. పోతీఫరు భార్య దృష్టిలో ఇక్కడ ఎవరు లేరు, అందుకనే పాపం చేయడానికి తెగించింది. కానీ యోసేపు పాపం చేయడానికి తెగించట్లా. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావు, దేవునికి అనుదృష్టి ఇక్కడ. గడిగా చెప్పలు కొద్ది మహిమ పడదాం. యెహోవా భయము నుండి పాపము చేయకుడి. నువ్వు దేవుని వైపు చూస్తే పాపం చేయకుండా ఉండగలుగుతావు. మనుషుల వైపు చూస్తే పాపం చేస్తావు. అందుకని ఒక ఆయన అన్నాడు, మనుషులను చూస్తే ఏదో ఒక సమయంలో పాపం చేస్తామంట, దేవుని వైపు చూస్తే ఎప్పటికీ మనం పాపం చేయమంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, అటు ఇటు చూస్తారా, దేవుని వైపు చూస్తారా? దేవుని వైపు చూద్దాం. ఆఖరి మాట మరొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి. మరొక మాట రాసుకోండి. ఇప్పుడు వరకు ఎన్ని మాటలు చెప్పాను? అందం వైపు చూచిన హవ్వ, వెనక్కి చూసిన లోతు భార్య, ఆ దేశపు కుమార్తెలను చూచిన దీన. నాలుగో మాట, ఇటు అటు చూచిన మోషే. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, నీ కన్నులు ఇటు అటు చూడక నీ ముందర సూటిగా నడవవలెను. సామెతల గ్రంథం 4:25 రాసుకోండి, చదవక్కర్లా. సామెతల గ్రంథం 4:25 రాయబడింది ఆ మాట. రెఫరెన్స్ చాలా ప్రాముఖ్యం కాబట్టి రాసుకోండి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి తీయండి ఒకసారి.
ఈ మాట చెప్పి ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరి. ఇప్పుడు సంసోను దేన్ని చూశాడు చెప్పండి? ఎవరిని చూశాడు చెప్పండి? కొంచెం అందరూ చెప్తే మీ నాకేమన్నా, మీ నోరేమన్నా అరిగిపోతుంది, మీ నోటి ముత్యాలు రాలిపోతాయా? అందరూ చెప్పండి అమ్మా. సంసోను ఎవరిని చూశాడు? వేశ్యను చూశాడు. నెంబర్ 1. మరొక మాట చదవండి, 4వ వచనం కూడా చదవండి. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇప్పుడు ఎవరిని చూశాడు చెప్పండి? స్త్రీని చూశాడు. అక్కడ వేశ్య అంటే స్త్రీయే. ఈ 2 పదాలని మనం మిక్స్ చేస్తే వేశ్య అంటే అక్కడ కూడా ఉంది స్త్రీయే, ఇక్కడ కూడా ఉన్నది స్త్రీయే. కామన్ గా ఇప్పుడు సంసోను ఎవరిని చూడడం ప్రారంభించాడు? స్త్రీని చూడడం ప్రారంభించాడు. ఎందుకంటే తన భార్య వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు అన్నమాట, తన మాంగర్. ఆ సంగతి అంతా మీకు తెలిసిందే, నేను ఇంకా ఆ స్టోరీ అంతా చెప్పను. భార్య లేదు కాబట్టి కొంతమంది ఇలాంటి తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. సరే, అది వేరే సమాచారం. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, సంసోను వేశ్యను చూచాడు, సంసోను దెలీలాని చూచాడు. ఇక్కడ మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వేశ్య వైపు చూచిన సంసోను లేదా స్త్రీ వైపు చూచిన సంసోను. రాసుకున్నారండి? టైటిల్ రాసుకుంటే మీకు సబ్జెక్ట్ అర్థమైంది. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 7:26 తీసి చదవండి. స్త్రీ ఎలాంటిది అని సొలొమోను మహారాజ్ చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 7:26. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడింది, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. చదవండి. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేని వలన? ఆ మాట చెప్పిన వాళ్ళని దేవుడు దీవించినగా. దేని వలన? స్త్రీ వలన పట్టబడతారు. అంటే ఇక్కడ స్త్రీ అని చెప్తున్నాను కదా అని చెప్పి అందరి గురించి నేను మాట్లాడలేదండి. అందరి గురించి నేను మాట్లాడట్లా. కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది ఎలా ఉన్నారంటే, పెళ్లి చేసుకుని గృహ పరిపాలన చేస్తూ నమ్మకంగా భర్తతో కలిసి కాపురం చేస్తూ చక్కని మంచి లైఫ్ జీవిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే వేశ్యల్లాగా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే జార స్త్రీలుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది వేశ్య, జార స్త్రీ. ఈ పదాల గురించి మీకు అర్థం చెప్తాను, వినండి. ఎవరు వేశ్య, ఎవరు జార స్త్రీ? పెళ్ళి అవ్వకముందు ఒక స్త్రీ పాపం చేసింది అంటే ఆమెని జార స్త్రీ అని అంటారు. పెళ్ళైన తర్వాత పాపం చేసింది అంటే ఆమెను వేశ్య అని అంటారు. లేదు, అదే వృత్తిగా కొనసాగిస్తుంది అని అంటే ఆమెను వేశ్య అని అంటారు. మనందరికీ ఒక వేశ్య సుపరిచితం. ఎవరామె? రాహాబును వేశ్య. రాహాబు కూడా ఒక వేశ్యే. అయితే రాహాబు వేశ్య అయినప్పటికీ యెహోవాను గురించిన వార్త విని ఆమె గుండె కరిగిపోయి పశ్చాత్తాపపడి వేశ్య వృత్తిని విడిచిపెట్టి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలుల గుంపులోకి చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ వేశ్య గురించి నా సబ్జెక్ట్ కాదు, కానీ సంసోను వేశ్యను చూశాడు. సంసోను స్త్రీని చూచి మోహపు చూపులో పడిపోయాడు. అక్కడ ఏం జరిగింది అని ఆలోచన చేస్తే తన ప్రాణాన్ని కోల్పోయాడు. జ్ఞానేంద్రియాల్లో మన అంశం ఏంటంటే, మొట్టమొదటిగా కన్ను. ఇదిగో కంటితో దేవుని మహిమను చూడవలసినటువంటి సంసోను స్త్రీని చూడడం ప్రారంభించాడు. దేవుని యుద్ధాలు జరిగించాల్సినటువంటి సంసోను సుఖాన్ని కోరుకోవడం ప్రారంభించాడు. స్త్రీల యొద్దకు వెళ్ళటం ప్రారంభించాడు. వేశ్య దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడు. దెలీలా అనే మాటకి ఈ లోకం అనే సాదృశ్యం అని చెప్పాలి. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, అలాగైనలా దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ సంసోను ఎవరిని ప్రేమిస్తున్నాడంటే వేశ్యను ప్రేమించాడు, దెలీలాని ప్రేమించాడు. దెలీలా అంటుంది, నిజముగా నీవు నన్ను ప్రేమించితివా? నీ బల రహస్యం నాకు చెప్పు అంటుందా లేదా? అక్కడ అబద్ధం చెప్తున్నాడు. అది అబద్ధం అని తెలిసిన తర్వాత నీవు నిజంగా నన్ను ప్రేమించితివా అంటే, ఇక్కడ సంసోను దెలీలాని ప్రేమించడం మాత్రమే కాదు, దెలీలా వశమైపోయాడు, దెలీలాకి బానిస అయిపోయాడు. ఇక దెలీలా తన ప్రాణం తీయడానికి చూస్తుందన్న సంగతి తెలిసినప్పటికీ కూడా ఆమెను విడిచిపెట్టలేకపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు ఆమె హత్యా ప్రయత్నం చేసింది దెలీలా.
ఏమండి, ఎక్కడైనా ఒకరి దగ్గర, ఎవరైనా ఒకరి దగ్గర మనకి మన ప్రాణం తీసే సంఘటన ఉందంటే ఆ స్థలానికి మనం వెళ్తామండి? వెళ్ళం. కానీ సంసోను పదే పదే ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, ఆమె దగ్గర పడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ ఒక మాట రాయబడింది, దెలీలా తొడ మీద నిద్రపోతున్నాడు అంట. ఎక్కడ నిద్రపోతున్నాడు? తొడ మీద నిద్రపోతుంటే ఆమె చక్కగా తల వెంట్రుకలు నమరట అంటారు దాన్ని, తల వెంట్రుకలు ఏం చేసినట్టు అక్కడ అది ఆ నివరటం నివృత్త. అదిగో, నీలాంటి అందగాడు ఈ ప్రపంచంలో లేడు తెలుసా, నీలాంటి బలవంతుడు ఈ భూ ప్రపంచంలో లేడు తెలుసా, నీలాంటి బల శౌర్యం కలిగిన వాడు ఈ భూ ప్రపంచంలో లేడు తెలుసా. పొగడ్తలకు పడిపోతారు కదా మరి మగాళ్ళందరూ. తల దూతుందంట, దువ్వింది మొత్తం బోడుగుని చేసేసింది. ఎవరైనా దూతున్నారేమో. నిన్న ఎవరు ఫోన్ చేస్తే దువ్వలో ఉన్నాను మా రాజనగర్, ఎక్కడున్నావు అక్కంటే దువ్వ ఏంటక్క, దువ్వేంటి దువ్వని ఊర్లో ఉన్నాను అబ్బా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఈ స్త్రీ దూటం ప్రారంభించింది. పురుషులారా, మీ భార్యలో కాకుండా ఎవరైనా మిమ్మల్ని దూతున్నారా? ఒకసారి ఆలోచించాలి. భార్య దువ్విందంటే పర్లేదు, కానీ పరస్త్రీ దువ్విందంటే గుండె అయిపోద్ది. జాగ్రత్త. ఏ కళ్ళైతే వేశ్యను చూచాయో, ఏ కళ్ళైతే దెలీలాను చూచాయో, ఆ కళ్ళు పొడిచివేయబడ్డాయి, ఆ కళ్ళు ఓడదీయబడ్డాయి. ఆలోచించండి. నేను ఎందుకని ఇంత నెమ్మదిగా చెప్తున్నానంటే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. చూడకూడని వేశ్య వైపు చూచాడు, తన కన్నులు ఊడబీకేశారంతే. ఫిలిస్తీన్ల చేతికి పట్టబడ్డాడు, బందీ అయిపోయాడు, తన కన్నులు ఊడబీకేశారు. కన్నులు కోల్పోయిన పరిస్థితి. అందుకనే వాక్యంలో రాబడింది, ఒక కన్ను కలిగి 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడ్డం కంటే ఒక కన్ను కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించుట. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన నీ కన్ను నీవేం చేయాలంట? పెరిగేసుకొనుము. నీ చెయ్యి నేను అభ్యంతరపరిచిన నీ చేతిని ఏం చేయాలంట? పెరిగేసుకొనుము. అంటే కత్తి పెట్టి నరికేసుకోమని దాని అర్థం కాదు. ఒక ట్రైన్లో ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు, ప్యాకెట్ ఆడుతున్నారు. వాళ్ళకి 4వ హ్యాండ్ కావాలి. ఆ పక్కనే ఉన్న డీల్ ముడి అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఒక హ్యాండ్ తగ్గింది, నువ్వు కూడా ఏమైనా కలుస్తావా అని అడిగారంట. అంటే అప్పుడు ఆయన చేతులు వెనక పెట్టుకుని, నాకు చేతులు లేవుగా అన్నాడంట. మేమేమైనా పెచ్చోళ్ళగా కనబడుతున్నామా? చేతులు వెనకెట్టుకుని చేతులు లేవంటావేంటి అంటే, ఇవి నా చేతులు కాదు, ఈ చేతుల్ని దేవునికి ప్రతిష్ఠించాను అన్నాడంట. చప్పట్లు కొట్టవచ్చుగా. ఈ చేతులు ఎవరికి ప్రతిష్ఠించాడంట? దేవునికి ప్రతిష్ఠించాను. ఈ పాప పనులు చేయడానికి నా చేతులు నేను వాడ్ను. నేను నా కన్నుల్ని దేవునికి ప్రతిష్ఠించాను. ఈ పాప కళ్ళతో నేను సీరియల్లో అని చెప్పగలుగుతున్నారా? ఈ పాపపు కళ్ళతో నేను వ్యర్థమైనవి చూడను అని చెప్పగలుగుతున్నారా? డిఎల్ మోడీ గొప్ప దైవజనుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా అడుగుతున్నాను, సంసోను దేని వైపు చూచాడు? వేశ్య వైపు చూచాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఆఖరి 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. వేశ్య లోతా లేకపోతే మెరక? లోతైన గోతులు ఎప్పుడు పడ్డారా? నడుతూ గోతులు ఎప్పుడు పడలేదండి. గోతులో పడితే కాళ్ళు ఇరిగిపోతాయి. అర్థమవుతుందా? గోతులో పడితే తిరిగి రాలేం. చదవండి అమ్మా. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరికైన గుంట. అమ్మా, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడతాడని ఉంది. యెహోవా శాపం నొందినవాడు దానిలో పడతాడు. ప్రతిష్ఠతను కోల్పోయాడండి. సంసోను పెళ్లి కాకముందే ఏం చేశాడంటే ఒక తప్పు అని చేశాడు. సింహాన్ని చంపాడు. సింహాన్ని చంపి మరికొద్ది రోజులు అదే మార్గంలో వెళ్తుండగా ఆ కళేబరాన్ని చూచి కళేబరంలో ఉన్న తేనెని తీసుకుని తిన్నాడు. చచ్చిన కళేబరాన్ని నాజీరు చేయబడిన వాడు ముట్టకూడదు అవునంటారు కదంటారా? పక్కకి చూచి కళేబరాన్ని ముట్టడం వల్ల అతని ప్రతిష్ఠతను కోల్పోయాడు. అప్పుడే దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, దేవుని బలాన్ని కోల్పోయాడు. పక్కకు చూచాడు. తర్వాత వేషను చూచాడు. తనలో ఉన్న బలరహస్యాన్ని తెలుసుకుంది దెలీలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి వేశ్య లోతైన గొయ్యి అని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆఖరి మాటలో సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. జార స్త్రీయుండు ఛాయకు పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళిన స్లోగా చదవాలమ్మా. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన
పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. చాలండి. ఎవరు యవనస్తుడు? జార స్త్రీకి యొద్దకు వెళ్ళిన యవనస్తుడు. జార స్త్రీ యొద్దకు వెళ్ళిన యవనస్తుడు తన బలాన్ని ఇచ్చేశాడు, తన ఆస్తిని ఇచ్చేశాడు, తన కష్టార్జితాన్ని ఇచ్చేశాడు. పెద్దవాళ్ళు మొండి మాట మాట్లాడతారు, ఆ మాట నేను మాట్లాడకూడదు. మీకు తెలుసు, టచ్ చేసి వదిలేస్తాను. ఇంటికి పెట్టింది రాదు, ఇంటికి ఎంత పెట్టినా తిరిగి వస్తుందండి, రాదు. ఇంకోటి కటువుగా మాట్లాడతారు, మొండిగా మాట్లాడతారు, ఆ మాట మనం మాట్లాడకూడదు. కానీ ఎవరికో పెట్టింది ఏం చేయదంట, తిరిగి రాదంట. అది మీకు తెలిసిపోయింది అర్థం. ఆల్రెడీ ఇంటికి పెట్టింది ఇంకొకరికి పెట్టింది రాదు. అంటే జార స్త్రీయుండు ఛాయకు నువ్వు పోవద్దు. వెళితే నీ బలాన్ని ఇస్తావు, నీ కష్టార్జితం వల్ల వాళ్ళు తృప్తి పొందుతారు. కట్టుకున్న భార్య ఉంది, కన్న పిల్లలు ఉన్నారు. కానీ ఈ మగాడు లేకపోతే ఈ పురుషుడు ఏం చేస్తాడంటే వేశ్యల దగ్గరికి వెళ్ళటం వల్ల, జార స్త్రీల దగ్గరికి వెళ్ళటం వల్ల వీళ్ళ జేబులు ఖాళీ అయిపోతాయి. అక్కడ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇదిగో మా పిల్లలు ఎదురు చూస్తారు, మా డాడీ లడ్డు తీసుకొస్తాడు, మా డాడీ పీచు మిఠాయి తీసుకొస్తాడు, మా డాడీ చాక్లెట్ తీసుకొస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లలకి ఏమీ అవకాశం ఉండదు. ఆ సంపాదన అంతా వేశ్య దగ్గరే ఖర్చు పెట్టేస్తే, ఆ సంపాదన అంతా ఆ జార స్త్రీ దగ్గరే ఖర్చు పెట్టేస్తే, తన బలం అంతా అక్కడే ఖర్చు పెట్టేస్తే, తన కష్టార్జితం అంతా అక్కడే ఖర్చు పెట్టేస్తే, కన్న పిల్లల పరిస్థితి ఏంటి, కట్టుకున్న భార్య పరిస్థితి ఏంటి? ఈ రోజున అనేక మంది యవనస్తులు ఎక్కడ లేని ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి చచ్చిపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? వ్యర్థమైన తిరుగులు తిరగటం వల్ల, వ్యర్థమైన అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల. నేను చెప్తున్న మాట, సంసోను పెళ్లి చేసుకుని ఒక భార్యతో ఒక చక్కని గృహ పరిపాలన జరిగి ఉంటే బాగుండేది. సంసోను వేష దగ్గరికి వెళ్ళాడు, సంసోను దలీల దగ్గరికి వెళ్ళి ఎక్కడ అందంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎవరితో పడితే వాళ్ళతో పాపం చేస్తున్నాడు. సంసోను ప్రతిష్ఠింపబడిన వాడు. ఈ రోజున ఎవరిని ప్రతిష్ఠింపబడిన వాడంటే దేవుని రక్తము ద్వారా కడగబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు బలలో పాల్పొంపులు పొందుతున్న నీవు నేను ప్రతిష్ఠింపబడిన వారము గనక మన ప్రతిష్ఠితను కోల్పోకూడదు. నాజీరు చేయబడిన వారం మనం. సంసోను బలాన్ని కోల్పోయాడండి. సంసోను ఒక గాడిద పచ్చి ఎముకతో, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి సంసోను కొంతమందికి బానిస అయిపోయాడు. ఎందుకో తెలుసా? తనకున్నటువంటి తల వెంట్రుకల్ని కత్తిరించేసింది, మొత్తం గుండు చేసి పడేసిందండి దలీలా. ఇక్కడ రాయబడినటువంటి మాటలు కూడా అవే. జార స్త్రీ వద్దకు వెళితే నీ కష్టార్జితాన్ని అప్పగించేస్తావు, నీ బలాన్ని అప్పగించేస్తావు, తుదకు నీ మాంసం క్షీణించిపోద్ది. ఎవరికండి మాంసం క్షీణించిపోయే రోగం తెలుసా? ఆ స్త్రీ ఈ స్త్రీ అని చెప్పి ఎక్కడైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి వచ్చే రోగాలు చూడండి. ఆ రోగము బారిన పడిన వాళ్ళు శరీరం క్షీణించిపోయి, గుంటకళ్ళు పడిపోయి, ఎముకలు బయటపడి అస్థి పంజరం అయిపోతారు బతుకుండగానే. నా కన్నులతో నేను చూశాను ఒక వ్యక్తిని, ఆ పేరు నేను చెప్పకూడదు. ఒక వ్యక్తి అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని అలాంటి రోగానికి బలైపోయి పడకూడనటువంటి కత్తి అతని ఒంటి మీద పడినప్పుడు, ఆపరేషన్ చేసినప్పుడు అతని పరిస్థితి మరీ భయంకరం. మా ఇంటి ముందే ఒకప్పుడు మేము ఉన్నటువంటి అక్కడ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితి అది చాలా భయంకరం. చూస్తే దయ్యాన్ని చూసినంత భయం వేస్తుంది. ఏంటి ఇది? ఇక్కడ రాబడినటువంటి మాట గుర్తు వస్తుంది ఇప్పుడు నాకు. అప్పుడు నా చిన్నవాటి వయసులో, నాకు తెలియనటువంటి వయసులో నా సందర్భాన్ని చూశాను. ఇక్కడ చదువుతున్నటువంటి మాట యాస్టిస్గా అతనికి ఆపాదించవచ్చు. శరీరం క్షీణించిపోద్దంటండి. శరీరం ఏమైపోద్దంట? క్షీణించిపోద్దంట, కృషించిపోద్దంట, ఎముకలు బయటపడతాయంట, అస్థి పంజరం బయటపడుతుందంట. కాబట్టి వివాహం అనేది, వివాహం గురించి ఒక మాట ఉంది ఎబ్రీ పత్రిక 13:1 ఏమని రాయబడింది? వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. ఘనమైనది అని లేదండి, అక్కడ ఉందా? అక్కడ ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. అక్కడ అదొక ఆజ్ఞ. ఎవరైతే పెళ్లి చేసుకుని భార్యను కాక పరాస్త్రీని మోహిస్తున్నాడో, పరాస్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వివాహాన్ని అవమానపరుస్తున్నారు. వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. వ్యభిచరించొద్దన్న ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. సంసోను
సంసోను అర్ధాంతరంగా ఏమైనా గమనించాలి. సంసోను చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? అతని కన్నులు ఓడబెరికేయడానికి గల కారణం ఏంటంటే వేషను చూచాడు, దిలీలను చూచాడు, ఆ కళ్ళే పీకేశారు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. చెప్పినట్టుగా 45 నిమిషాలు మాత్రమే అయింది. 45 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని చెప్పడం జరిగింది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మాట్లాడకండి దయచేసి. ప్రార్థన అనగానే మోకాళ్ళు వేయాలి. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా ఉన్న స్థలాల్లోనే తలలు వంచండి, ప్రార్థన చేయండి. ఈరోజు 4 విషయాలు చెప్పడం జరిగింది. లోతు భార్య వెనక్కి తిరిగి చూపు స్తంభం అయిపోయింది. దీన ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళి చెరపబడింది, తన జీవితాన్ని కోల్పోయాను. మోషే ఇటు అటు తిరిగి చూచాడు, నరహత్య చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. సంసోను వేశ్య వైపు చూచాడు, దెలీలా వైపు చూచాడు, కన్నులు బెరికి వేయబడ్డాడు, కన్నులు పీకేశాడు, బందీ అయిపోయాడు. ఈరోజు సాతాను చేతుల్లో నువ్వు బందీ అయిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నీ కన్నులే కారణం. నీ కన్నులే కారణం. వ్యర్థమైనవి చూడకన్నా కన్నులు కప్పివేమో అని ప్రార్థించారు. అందుకనే భక్తులు, నా కన్నులతో నిబంధన చేసుకుంటే నీ కన్యకను నేను ఎలాగో చూచుదును అని నిబంధన చేసుకున్నాడు యోబు భక్తుడు. ఈరోజు నా అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నీ కన్నులతో అలాంటి పరిస్థితులు కలిగి ఉన్నావేమో. ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ పాపపు కల్చర్ కలిగి ఆ వస్త్రధారణ, ఈ హెయిర్ కటింగ్, ఆ యొక్క ఆ వస్త్రధారణ అని చెప్పి ఎక్కడ లేని అవిధేయత కలిగి ఉంటున్నావేమో. ఒకవేళ అంధవికారం అయిపోతున్నావేమో. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత వెనకడిగేయకూడదు, వెనుదిరిగి చూడకూడదు. లోతు భార్య వెనుదిరిగి చూచింది. యేసుక్రీస్తు ప్రభుల శిష్యులలో కూడా 60 మంది ఇంచుమించు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అర్థం కాల యేసయ్య చెప్పిన మాట. అంటే యేసయ్య అక్కర్లు తీరుస్తాడు, అప్పులు తీరుస్తాడు, రోగాలు పోగొడతాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తాడు, గుడ్డోళ్ళకు చూపునిస్తాడు, మోగోళ్ళకి స్వర, అంటే ఇదే అర్థమైంది చాలా మందికి. యేసయ్య అంటే అర్థం కాల. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడు అర్థం కాల. యేసయ్య ఎందుకు తన ప్రాణం పెట్టాడు అర్థం కాల. యేసయ్య ఎందుకు భూమికి ఆకాశానికి మధ్యన విరాలాడి పడ్డాడు అర్థం కాల. అర్థం కాని వాళ్ళందరూ మందిరానికి రారు, ఆగిపోతారు. చాలా మంది ఐగుప్తు నుంచి రిలీజ్ అయిన వాళ్ళందరూ పాలు తెల్ల ప్రపంచ దేశాలు అడుగు పెట్టలా, అరణ్యంలోనే ఆగిపోయారు, అరణ్యంలోనే రాలిపోయారు. ఈరోజు నువ్వు నేను ఆగిపోవడానికి వీల్లేదు, రాలిపోవడానికి వీల్లేదు. ఆగిపోతున్నావా దేవుని మందిరానికి అంటే నువ్వేదో స్వార్థపరుడు అన్నమాట. ఏదో స్వార్థంతో దేవుని మందిరానికి వచ్చావు కాబట్టి నువ్వు ఆగిపోతున్నావు. నిత్య జీవం కోసం వచ్చిన వాడు అయితే పేక మీద కత్తి పెట్టిన దేవుని నామస్మరణ చేయక నువ్వు ఉండలేవు. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుని మందిరానికి వచ్చాం. అక్కర్లు తీర్చుకోవడానికి కాదు, ఏవో అద్భుతాల కోసం కాదు, గారడీల కోసం కాదు దేవుని మందిరానికి వచ్చింది. అలా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళ మనసంతా అక్కడే ఉంటుంది, దేవుని రాజ్యం మీద ఉండదు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న పరలోక సంబంధమైన వాటిని వెదుకుడి అని లేఖనం సెలవిస్తుంది. మిగిలిన విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవానికి నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మరొకసారి కన్ను అనే ఆయా అంశాన్ని బట్టి ఎవరెవరు వేటి వైపు చూచి పతనమయ్యారు అనే విషయాలను మేము ధ్యానించడానికి, గ్రహించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. అయ్యా, నాగటి మీద చేయవేసిన మేము వెనుదిరిగి చూడకూడదు ప్రభువా. ఇది లోతు భార్య వల్ల మేము ఉప్పు స్తంభంలో ఉండకూడదు ప్రభు. నిస్సారమైన ఉప్పులా మేము ఉండకూడదు ప్రభువా. మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారని వాక్యం సెలవిచ్చింది, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన ప్రయోజనం? ఓ నిస్సారమైన ఉప్పులాగా కనిపిస్తుంది లోతు భార్య. కఠినమైన రాతి బండ, ఉప్పు స్తంభంలాగా రాతి బండలా మారిపోయింది ప్రభు. అలాంటి స్థితిలో మేము ఉండకూడదు ప్రభు. మా సాక్ష్య జీవితం మేము కోల్పోకూడదు ప్రభు. ధనం మీద మా దృష్టి మేము కలిగి ఉండకూడదు ప్రభు. ఒకవేళ ధనం మీద నువ్వు దృష్టి కలిగి ఉంటే అది రెక్కల గట్టు ఎగిరిపోవునని వాక్యం సెలవిస్తుంది. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదని వాక్యం చెబుతుంది. అయ్యా, నీ వైపు చూసే వరకు ఉండడానికి సహాయం చేయండి. ముందుకే మేము చూడడానికి సహాయం చేయండి. ఇటు అటు చూడకూడదు ప్రభు. ఇటు అటు చూచిన మోషే నరహత్య చేశాడు. వేషను చూచిన సంసోను
బలహీనుడైపోయాడు, సాతాను చేతుల్లో బందీ అయిపోయాడు. ఈ రోజున మా పరిస్థితులు ఎలా ఉన్నాయి మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మేము బలపరచబడాలి, కానీ బలహీనులం కాకూడదు ప్రభువా. కొంతమంది వ్యక్తుల్ని మా ముందుంచి అనేకమైనటువంటి విషయాలు మీరు మాకు తెలియజేశారు. ఈ మాటలు మంచి పంటను పడిన విత్తనముల వలె 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించుటకు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.